ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. 91వ కీర్తనలో నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని వాక్య ధ్యానములోనికి మనము వెళ్దాము. 91వ కీర్తన 5వ వచనము. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను. ఆ మాట మనం గమనిస్తే, పగటివేళ ఎగురు బాణమునకైనను మీరు భయపడకుందురు అనే మాట అన్నమాట. కంప్లీట్గా మన కింద వచనాలు 6వ వచనం వరకు చదువుకుంటే మనం భయపడకుండా దేవుడు ఎన్ని విధాలుగా కాపాడుతాడో మనకు అక్కడ రాయబడి ఉంది. బాణము అనేది యుద్ధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. విల్లు బాణము పెట్టుకొని యుద్ధాలకి ఉపయోగిస్తారు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి యుద్ధములో నీ మీదకు వస్తున్న ప్రతి బాణమునకైనను నువ్వు భయపడనక్కర్లేదు అని ప్రభు చెప్పటం అన్నమాట. ఈ బాణము అనే మాటలో ఒక 4 విషయాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడ్డాను. ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్య భాగంలోని వివరణలోనికి వెళ్దాము. బాణము అనే పదం మీద మనం వాక్య ధ్యానములోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, దయగల నా స్వామి, కృపగల నా స్వామి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగములో నుంచి ఈ దినమందు మాతో మాట్లాడండి, మమ్ములను ఆదరించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బాణము అనేది యుద్ధాలలో అది వాడుతారు. ఆ బాణము 4 విషయాలకు పోలికగా మనకు బైబిల్లో ప్రథమముగా కనబడుతుంది. మొట్టమొదటిగా చూస్తే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచన భాగము 9-8 మనం చదివితే, వారి నాలుక ఘాతుక బాణము. చూడండి, వారు నాలుక ఘాతుక బాణము, అది కాపట్యమును పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. చూసారా ఆ మాట? నాలుక ఎటువంటి బాణము అనంటే, వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడు. చాలా ప్రేమగా మాట్లాడినట్లుగా మాట్లాడుతూ, చాలా దయగా మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ, సమాధానముతో మాట్లాడుతూ మన వెనక నుండి గొయ్యలు తవ్వే కొంతమంది ఉంటారు. వారి నాలుక బాణము అంట. అంటే వారు గురి కర్తే, మన దగ్గర నుంచి ఏదో ఆశించి, ఏదో తలంచి, అది ఆ లబ్ధి మన యొద్ద నుండి పొందుకోవటానికి ప్రేమగా మాట్లాడటము వారి యొక్క నాలుక బాణములాగా పనిచేస్తుంది. తెలివిగా మాట్లాడటము వారి నాలుక బాణములాగా పనిచేస్తుంది. అందుకే ఘాతుక బాణము అన్నాడు వారి నాలుక. కొంతమంది నాలుక ప్రేమగా మాట్లాడుతున్నా కూడా అది బాణము లాంటిది, మనలను కొట్టటానికే. కొంతమంది చాలా పొలైట్గా ఎదుటివారిని తిడతారు, చాలా పొలైట్గా ఎదుటివారిని దూషిస్తారు, ఎదుటివారి గుండెల్లో దాన్ని గుచ్చేటట్లుగా మాట్లాడతారు. కనుక మనిషి యొక్క నాలుక ఘాతుక బాణము అని బైబిల్ చెబుతుంది. ఇలాంటి బాణాలు ఎన్నో మన మీద పనిచేస్తాయి. కొంతమందిని నేను చూస్తాను, ఏదో నాకు సహాయం చేయటానికి వచ్చినట్లుగా నటించి నా దగ్గర నుంచి ఏదో ఆశించటం అన్నమాట. పేరుకేమో మొదట సహాయము, దాని వెనకున్న వారి ఉద్దేశము, దాని వెనక వాళ్ళు వేయబోతున్న బాణము ఎట్లాంటిదంటే వారి యొక్క స్వార్థం అన్నమాట. అది బయటికి ప్రేమగానే మాట్లాడతారు, ప్రేమగానే నటిస్తారు, కానీ వారి నాలుక బాణము.
కొంతమంది మాటలు వారి మాటలతోనే ఎదుటి వారిని గుచ్చే విధముగా మాట్లాడుతారు. వారి మాటలు అట్లాంటివి. వాళ్ళేదో మనం మేలు చేయటానికి వెళ్ళినా కూడా వాళ్ళు మనతో ఎలా మాట్లాడతారంటే మనలను గుచ్చినట్లుగా మాట్లాడతారు. అదే మనం మేలు చేసి కూడా ఎందుకు ఈ బాధపడాలి అనిపిస్తుంది మనకి. కొంతమంది మేలు చేస్తున్నట్లు నటిస్తూ మనలో వారి యొక్క బాణములను దించటానికి ప్రయత్నిస్తారు. అది ఎలా పనిచేస్తుందంటే వారి నాలుక బాణము అని బైబిలు మనకు చెబుతుంది. ఇలాంటి బాణములు కలిగిన నాలుకలు కలిగిన వ్యక్తులు బైబిల్లో మనకి అక్కడక్కడ కనబడతారు. బైబిల్లో అక్కడక్కడ మనకి కనబడతారు. అబ్షాలోము అటువంటి నాలుక కలిగిన వాడే. అతని నోటి మాటలలో రాజు కుమారులను చంపాలనుకున్నాడని అర్థమైపోయిందంట. ఒక సందర్భంలో రాయబడి ఉంది. మాటలు బాణములుగా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. క్రైస్తవుడు అయినటువంటి మన నాలుక దేవుని కొరకు వాడబడాలి కానీ నీ స్వార్థము కొరకు, నీ స్వలాభము కొరకు, నీ లబ్ధి కొరకు దానిని తెలివిగా సమాధానమను ముసుగులో నీ నాలుకను నీవు వాడద్దు. దేవుడు ఒకరోజు ఆ నాలుకను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మొట్టమొదటి బాణము ఏమిటంటే మనిషి యొక్క నాలుక. రెండవ బాణము సాతాను నుండి కలుగుతున్నటువంటి బాణము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. మొదటి బాణమేమో మనిషి యొక్క నాలుక, మనిషి యొక్క మాటలు బాణములలాగా పనిచేస్తాయి నాలుక ద్వారా. రెండవది సాతాను శోధనలు బాణములలాగా పనిచేస్తాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. ఇవన్నీగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టుని యొక్క బాణములు ఆపటానికి మనం విశ్వాసమును డాలు పట్టుకోవాలన్నాడు. ఆ దుష్టుని యొక్క బాణములు ఎటువంటివంటే అగ్ని బాణములు అని అన్నాడు. కొన్ని బాణాలు ఎట్లాంటివంటే దానికి చివరన కొద్దిగా ఆయిల్ పూసి కొంచెం క్లాత్ కట్టి అగ్ని వెలిగించి అది దూరంగా ఉన్న ఒక ఇంటి మీద గీసిరా ఇంటిని తగలబెట్టవచ్చు, దూరంగా ఉన్న ఒక పొలాన్ని తగలబెట్టవచ్చు, దూరంగా ఇసిరి ఒక అడవిని తగలబెట్టవచ్చు. అట్లాంటి బాణాలు కొన్ని ఉంటాయి కదా. దుష్టుడు వేసే అగ్ని బాణములు అని అన్నాడు. ఆడు వేసే అగ్ని బాణము అంటే అసలు అగ్ని అనేది దుష్టుని నుండి మనం ఆలోచిస్తే అది శ్రమలు శోధనలకు సూచనగా మనకు కనబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్య భాగమా 1వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. 7వ వచనం. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని కనబడుతుంది. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. 1 పేతురు పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అన్నాడు. అగ్ని వంటి శ్రమలు అన్నాడు. అగ్ని శ్రమలతో పోల్చబడింది. సాతాను వేసే శోధన ఒక బాణము లాంటిది. అది ఎంత భయంకరమైన శోధనగా ఉంటుందంటే, నేను ఒక కీలకమైన పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సాతాను శోధించినప్పుడు అది శోధనలాగా ఉండదు, ఆశీర్వాదములాగా ఉంటుంది. ఎలాగునంటే బాగా డబ్బు ఇచ్చేస్తాడు నీకు, అది నువ్వు ఆశీర్వాదం అనుకుంటావు, ఆ డబ్బు గర్వముతో నీ ఆధ్యాత్మిక జీవితం పాడైపోతావు. బాగా కీర్తి ఇచ్చేస్తాడు నీకు, నువ్వు అది ఆశీర్వాదం అనుకుంటావు, ఆ కీర్తితో నీ ఆధ్యాత్మిక జీవితం పతనమైపోతుంది. నిన్ను బట్టి సంఘానికి క్షేమము కలగదు, నష్టమే కలుగుతుంది. ఇది ఆశీర్వాదములాగా కనబడే సాతాను శోధన. ఈనాడు చాలామంది
ఆశీర్వాదం అనుకుంటున్నారు, కానీ అది పెద్ద శోధన. కొంతమంది భక్తులు మీకు తెలుసు, మన టీవీల్లో, ఈ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో, గత కాలంలో కూడా కనబడుతున్నారు. హెలికాప్టర్లో కూడా వెళ్ళి వాక్య పరిచర్య చేయగలిగినటువంటి భక్తులు ఎందరో. డబ్బు అనేది బాగా లభించిన తర్వాత, డబ్బు బాగా కలిగిన తర్వాత అది ఆశీర్వాదం అనుకున్నారు, కానీ అదే వారికి శాపం అయిపోయి రోడ్ల మీద పిచ్చి డ్యాన్సులు వేసుకునేవానిగా చేసేసింది. మరికొంతమంది ఏదో ఒక చెత్త పాటను రాసుకొని వచ్చేసి, అది వేరే భాషలో మంచి పాట అవ్వచ్చు, దాన్ని బట్టి కీర్తి సంపాదించుకొని వారు ఆశీర్వాదం అనుకుంటున్నారే, కానీ అది వారికి శోధన అన్న సంగతి గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. చాలామంది క్రైస్తవులు ఆశీర్వాదం అనుకుంటున్నది వారి జీవితంలో శోధనగా ఉంటుందని గ్రహించలేకపోతున్నారు. సాతాను అంత తీయగా శోధిస్తాడు, అంత కమ్మగా శోధిస్తాడు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో వాడు హార్డ్గానే శోధిస్తాడు. అప్పుల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా ఒకరిని కొట్టడం, తిట్టడం, నిన్ను జైల్లో పెట్టడం, కుటుంబ సమస్యల గుండా కూడా శోధిస్తాడు. కానీ వాడి శోధనలన్నింటిలో అతి భయంకరమైన శోధనలు ఏంటంటే రెండు: ఒకటి ధనము నీకు ఇచ్చి శోధించుట, రెండు నీకు కీర్తి ఇచ్చి శోధించుట. అవన్నీ వాడి బాణములు. చాలా తెలివిగా నిన్ను శోధనలో పడేసి, నిన్ను బలహీనతలో పడేసి నిన్ను శోధిస్తూ ఉంటాడు. సాతాను బాణములవి. అంటే మనిషి నాలుక బాణము, అంటే మనిషి ఒక విల్లుతో ఉన్నాడు, వాడి బాణం ఏంటంటే నాలుకతో వాడుతున్నాడు. సాతాను దగ్గర ఒక విల్లు ఉంది, వాడు వేసే బాణములు ఏంటంటే శోధన, శ్రమ, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, ఇవన్నీ వాడి వేసే బాణములు. మూడవ బాణమును గూర్చి బైబిల్లో మనం చదువుదాము. దేవుడు కూడా బాణాలు వేస్తాడు మన మీదకు. చూడండి, 138వ కీర్తనలోనికి వెళ్దాం. మొదటిగా 38వ కీర్తన 1-2 వచనాలు. 38:1-2 వచనాలు. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఈ మాటలు మనం గమనిస్తే, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి అన్నాడు. దేవుడు బాణాలు వేస్తాడు ఎప్పుడు అనంటే, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ మీదకి బాణం రావచ్చు. అది యోబు జీవితంలో జరిగింది. తర్వాత అది ధ్యానం చేద్దాం. కొన్నిసార్లు నీ మీదకి దేవుడు ఎందుకు బాణములు పంపిస్తాడు? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, అంటే నువ్వు చేసే పాపాన్ని బట్టి. 5వ వచనంలో, నా మూర్ఖత వలన నాకు గాయములు అని అన్నాడు. నువ్వు మూర్ఖతంగా చేసిన దానికి, నీ పాపములను బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, శోధిస్తాడు, బాధపరుస్తాడు, నష్టాన్ని కలుగు చేస్తాడు. ఎందుకంటే అది నీ బాగు కొరకే. దేవుడు భక్తుల మీదకి వేసే బాణము బాగు కొరకే. ఆయన మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి ఎప్పుడు శోధించడు. మనం పాడు చేసుకోవడమే తప్ప మన ఆధ్యాత్మిక జీవితం పాడైపోవటానికి శోధించడు. దాన్ని బలపరచటానికే, దాన్ని స్థిరపరచటానికే శోధిస్తాడు. యోబు జీవితంలో కూడా వచ్చిన శ్రమలు ఆయన్ని బలపరచటానికే అని బైబిల్ చెబుతుంది. ఆ శోధనలను బాణముతో పోల్చాడు యోబు భక్తుడు. యోబు గ్రంథము 32వ అధ్యాయము, యోబు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము, 16-13. ఆయన బాణములు నన్ను చుట్టుకొనిచున్నవి,
కనికరము లేక నా తొంట్లను పొడిచెను. ఆయన బాణములు నన్ను చుట్టుకొని ఉన్నవి అంట. అంటే ఆయనకి కలిగిన శ్రమంతా దేవుడు పంపిన బాణములలాగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 32:23 వచనంలో కూడా, ద్వితీయోపదేశ కాండము 32:23, వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను అంటున్నాడు. చూసారా, ఎందుకు వారికి బాధలు ఆపదలు కలుగు చేస్తానంటున్నాడు, వారి మీద బాణములు వేస్తానని ఎందుకు అంటున్నాడంటే మనలను బాగు చేయటానికి. అందుకే దేవుని బాణము మనకు గుచ్చుకొనుట వలన అది మనకు ఉపయోగమే. ఆయన వాక్యము కూడా బాణము లాంటిదే. పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది వాళ్ళ హృదయములలో గొచ్చబడ్డారంట, పొడవబడ్డారంట. అలాంటి బాణములు నిన్ను బాగు చేయుట కొరకు మాట్లాడే మాటలు దేవుని. చాలా కాలం కిందట నేను సింగపూర్కి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో, నాకు 19 ఇయర్స్ ఉన్న సమయంలో నాకు ఏ పని రాదు, ఒక వెల్డింగ్ రాదు, పైపింగ్ రాదు, మెరీన్ సైడ్ సంబంధించిన ఏ విద్య రాదు, నేర్చుకోలేదు. మా పాస్టర్ గారు నన్ను బాధించేటట్లుగా మాట్లాడారు. ఏ పని రాకుండా ఎందుకయ్యా బ్రతకటం, ఏదో ఒక పని నేర్చుకోవాలిగా నువ్వు అని. ఆయన మాటలు నాకు బాణములా గుచ్చుకున్నాయి. మొదట ఈయనేమైనా నన్ను కన్నాడా, నన్ను ఎందుకు ఎంత మాట్లాడుతున్నాడు అనిపించింది. ఈయనేమైనా నా బాగుబోలు చూసుకుంటాడా, మా అమ్మ నాన్నే నన్ను అనరు, ఈయనెందుకు అనేది అని అనిపించింది. కానీ ఆయన మాటలు నన్ను గుచ్చుకున్న తర్వాత పౌరుషాన్ని కలుగజేసే ఏదో ఒక పనిని నేర్చుకోవాలి, ఏదో ఒక విధంగా ఒక జాబ్ సంపాదించుకోవాలి, ఏదో ఒక విధంగా ఈ దేశం దాటి వేరే దేశానికి వెళ్ళాలి అనే తపన కలిగించింది. ఆ మాటలు ఆయన ప్రేమతోనే మాట్లాడినవే, కానీ గుచ్చుకున్నాయి మనకి. దేవుడు కూడా సోదరులు ఎలా పంపిస్తాడంటే ప్రేమతో నిన్ను బాధించి బాగు చేస్తాడు. అట్లాంటి బాణములు దేవుడు పంపిస్తాడు. 3 రకాల బాణములను గురించి ధ్యానం చేశాం. 1, మన నాలుకే ఒక బాణము. 2, సాతాను పంపించే బాణములు. 3, దేవుడు వేసే బాణములు. 4వది చెప్పి నేను ముగిస్తాను. మనమే ఒక బాణముగా రూపింపబడాలి. ఇది బైబిల్లో మన కొరకు రాయబడిన ప్రాముఖ్యమైన మాట. ఈ మాట కొరకే నా ప్రసంగం ఇంతవరకు కొనసాగించాను. 127వ కీర్తన 4వ వచనము, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే ఎవడు యవ్వన కాలంలో పుట్టడు, పుట్టేటప్పుడు పసిపిల్లోడుగానే పుడతాడు. యవ్వనంతో ఎవడు పుట్టడుగా. సో ఆ మాట ఇక్కడ వర్తించదు. మరి యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటే పెళ్ళి అయిపోయి యవ్వన కాలంలోనే పెళ్లి చేసుకొని పిల్లల కంటే వాళ్ళు మాత్రమే దేవుని చేతుల్లో బలవంతులుగా వాడబడతారనేది కాదు. అలాగైతే బైబిల్లో అబ్రహాము వృద్ధాప్యములో కన్నాడు ఇస్సాకుని, ఒక బాణములా పనిచేశాడు. వృద్ధాప్యములో కన్న పిల్లలే, సంసోను తల్లిదండ్రులు కూడా వాళ్ళు వృద్ధులే పిల్లలు కన్నారు. జకరియా యోహానును కన్నారు, కానీ వాళ్ళు వృద్ధాప్యములోనే కన్నారు. వృద్ధాప్యములో వారికి పుట్టిన పిల్లలు దేవుని చేతిలో బలవంతులుగా ఉన్నారు, కానీ యవ్వన కాలంలో పుట్టిన వారు మనకి లిస్టు కనబడదు. సో యవ్వన కాలంలో పుట్టిన కుమారులు అని అంటే మనం యవ్వనంగా ఉండేటప్పుడు పుట్టిన కుమారులని కాదు, లేదా యవ్వనంతో మనం పుట్టడం అనేది కాదు. ఇది ఆధ్యాత్మికముగా మనము ఆలోచన చేస్తే ఈ వచనము మనకు బైబిల్లో మరొక వచనముతో పోల్చి మాట్లాడుకోవచ్చు. దయచేసి ఆ మాటను మనం చూద్దాము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము మనం చదువుదాము. 14వ వచనము, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు. అంటే శరీర సంబంధమైన యవ్వనస్తుల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. అలాగనుకుంటే
ఆ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చిన్నపిల్లలారా అన్నాడు. చిన్నపిల్లలకు రాశాడా ఈ పత్రిక? మరి పెద్దోళ్ళకి రాశాడా? వయసునందు పెద్దవాళ్ళే, యవ్వనంగా ఉన్న వాళ్ళకి రాశాడు. వారిని చిన్నపిల్లలారా అంటాడేంటి? ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎదుగుదల లేని వారిని చిన్నపిల్లలారా అన్నాడు. ఆ తర్వాత 13వ వచనములో తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను అన్నాడు. తండ్రులారా అన్నాడు. తండ్రి అంటే ఎప్పుడవుతాడు? పెళ్లి చేసుకొని పిల్లల కన్న తర్వాత తండ్రి అవుతాడు. మరి పెళ్లి చేసుకోవాలంటే యవ్వనం రావాలిగా. ఆ తర్వాత యవ్వనుల గురించి మాట్లాడాలి, తర్వాత తల్లిదండ్రుల గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఆర్డర్ ఎలా మిస్ అయిందంటే చిన్నపిల్లల గురించి మాట్లాడాడు, తర్వాత తండ్రులను గురించి మాట్లాడారు, తర్వాత యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మామూలుగా ఈ లోక ప్రకారంగా అయితే చిన్నపిల్లలు, యవనస్తులు, తర్వాత తండ్రి అవుతాడు, వృద్ధాప్యం అవుతుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మొదట చిన్నపిల్లలమే, తర్వాత తండ్రులం అవుతాం ఆత్మల సంపాదనలు, ఆ తర్వాత యవ్వనులం అవుతాం వాక్యం ముందు ఎదిగి, ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధాప్యం అనేది రాదు. ఇది ఆధ్యాత్మిక క్రమము. యవనస్తులారా అంటే ఫరెవర్ మనం యవ్వనముగా ఉండిపోయే ఆధ్యాత్మిక స్థితి ఏమిటనంటే వాక్యపు లోతులు ఎరగటం అన్నమాట. అందుకనే యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది అన్నాడు. కొంతమంది హృదయాలలో వాక్యము నిలవదు, నిలబడి ఉండదు, బయటికి పోతుంది. దుష్టుడు వారి హృదయాల్లో వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. కానీ వీరిలో ఆ వాక్యాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారంటే ఆధ్యాత్మిక జీవితంలో సరైనటువంటి యవ్వనస్తులు అన్నమాట. ఆ యవ్వనస్తులను గూర్చే 127వ కీర్తనలో మాట్లాడుతుంది. యవ్వనస్తులారా మీరు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుడంటే మనందరికీ తెలుసు, యెషయా గ్రంథము 9:6లో ఉంది, బలవంతుడగు దేవుడని రాయబడి ఉంది. దేవుని చేతిలో మనం బలమైన వ్యక్తులుగా వాడబడాలి అనంటే, దేవుడు నిన్ను వాడుకోవాలి అనంటే, దేవుడు ఎల్లప్పుడూ నిన్ను వాడుకునే స్థితిలోనే ఉంచాలి అనంటే, ఆధ్యాత్మికంగా యవ్వనముగా నువ్వు ఎదిగితే దేవుని చేతిలో బలవంతుడుగా పనిచేస్తావు. ఆ యవ్వన ప్రాయములో నీవు కన్న కుమారులు నీ దగ్గరున్న వాక్యము చేత కొందరికి సువార్త చెప్పి వారికి ఆత్మలో పెంచి యవనస్తులుగా నీవు తయారు చేయగలిగితే వారు బాణముల వంటి వారుగా ఉంటారు. కనుక మనమే ఆధ్యాత్మికముగా ఎదిగి వాక్యపు అనుభవాల చేత నింపబడి వాక్య సత్యాన్ని గ్రహించి వాక్య మర్మాలను తెలుసుకొని దేవుని గుణలక్షణాలను తెలుసుకొని దేవుని ప్రణాళికను మనం గ్రహించి యవ్వన బిడ్డలుగా ఉండి దేవుని చేతిలో బాణముల వలె మనము వాడబడాలి. మనం ఉంటే ఎలా ఉండాలంటే సాతానికి గాయము జరగాలి. బాణములుగా అంటే గాయములు చేయటమే కదా బాణము. సాతాను గుండెల్లో బాణము దింపువారుగా ఉండాలి. పాపాన్ని మనము తృణీకరించేవారుగా, పాపాన్ని మన బాణముల చేత చంపేయగలిగిన వారుగా, వాక్కు శక్తి చేత చంపగలిగిన వారుగా మనము ఉండాలి. కనుక మనము ఒక బాణముగా ఉండుట. 4 భాగాలు చెప్పాను. ఒకటి, మన నాలుక బాణముగా పనిచేస్తుంది. సాతాను బాణాలు ఉన్నాయి, దేవుడేసే బాణాలు ఉన్నాయి. మనమే ఒక బాణముగా దేవుని కొరకు పనిచేయాలి. ఈ అనుభవాలను గూర్చి వింటున్న మీరు దేవుని కొరకు ఒక బాణముగా, దేవుని చేతిలో ఒక బాణముగా మీరు వాడబడాలని ఆశిస్తూ నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా ప్రియ దేవా, కరుణా సంపన్నుడా, బలవంతుడా, మీ చేతిలో బాణములుగా మమ్మలను చేసి మమ్మలను వాడుకోమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.